నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఇక అసెంబ్లీకి వెళ్ళవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా మరి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు ఆడుతున్నారు అంటూ కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఆయన ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చాలా సంచలన విషయాలే చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన హయాంలో చాలా ఉద్యోగాల రూపకల్పన జరిగిందని, చాలా మందిని కూడా ప్రైవేట్ ఉద్యోగులను ప్రభుత్వ పరం చేశామని చెప్పడం జరిగింది. మరి గతంలో మనం చూసాం ఆయన సొంత చెల్లెలు షర్మిలానే మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేశావు అని చెప్పి ఆరోపించడం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ రూపకల్పన గురించి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు, అండ్ ఆయన చెప్తున్నట్టు మరి ఆయన హయాంలో ఎంత మేర ఉద్యోగాలు లభించాయన్న విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా మళ్ళీ ప్రెస్ మీట్లోనే మాట్లాడారు. సో ఆ ప్రెస్ మీట్లో ఉద్యోగాల గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఆయన హయాంలో చాలా ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిఎస్సి అని చెప్పి ప్రజలను మోసం చేసింది అంటున్నారు. సో ఆయన హయాంలో మరి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంటే ఇప్పటికే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డికి షార్ట్ టైం మెమరీ లాస్ ఉన్నది. అంటే ఆయన మరి మర్చిపోయాడు, అన్ని విషయాలు మర్చిపోయి తను అన్ని అబద్ధాలు అభూత కల్పనలు చెబుతూ వాటినే నిజాలుగా నమ్మించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరంగా చెప్పాలి మనం. ఎందుకంటే నీకు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీకు ఉద్యోగ కల్పన అనేది ఏదైనా సరే ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా సరే అది ఒక ప్రధానమైన సవాల్. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎనీ గవర్నమెంట్. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి టేకప్ చేసింది. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలోనే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని ప్రకటించి మరీ కార్యాచరణ చేపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ ఉద్యోగాల కల్పన మీద ఎటువంటి నమ్మకం లేదు. ఆయన అటువంటి పనులు ఎప్పుడు చేయలేదు. కానీ ప్రతిసారి ఏం చెప్తాడు అంటే ప్రజల్ని నమ్మించటానికి, ప్రజల్ని ఏ విధంగా నమ్మించాలి అని ఒక పరిశోధన చేసి ఏదో ఒక సందర్భంలో వస్తాడు, స్క్రీన్ మీద కూర్చొని అన్ని అబద్ధాలు చెప్పిపోతాడు. ఆ అబద్ధాలు చెప్తే దాన్ని ఏం చేయాలంటే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని అంతా ఎత్తిపోసుకోవాలి. అంటే బురద చల్లుతాడు, చల్లటం కాదు, బురద బకెట్తో తీసుకొచ్చి బురద పోస్తాడు. దాన్ని కూటమి ప్రభుత్వం కడుక్కోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యక్తి అంటే ఏదైనా ఒక పరిశ్రమ వస్తున్నది కొత్తగా ఆంధ్రప్రదేశ్కి అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. మీకు యూట్యూబ్ అకాడమీ వాళ్ళు వచ్చి అమరావతిలో మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాము అని వాళ్ళు అంటే ఇక్కడ మహిళలకి భద్రత లేదు, మీరు రావద్దు అని లెటర్ రాయటం, ఈమెయిల్ పెట్టడం, ఇటువంటి పనులు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు అక్కడ తీసుకొచ్చి స్టీల్ ఫ్యాక్టరీ పెడతామంటే అనకాపల్లిలో, లేదు వాళ్ళు ఒరిస్సాలో ఉంటారు, ఒరిస్సాలో వదిలి రారు, అసలు ఒరిస్సా వెళ్ళమని నేను చెప్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ ఉక్కు ఫ్యాక్టరీ అక్కడికి రాకుండా శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అంతకుముందు 2014-19 మధ్యకాలంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు సహాయం కోసం చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒకవైపు కేంద్రాన్ని ఒప్పించి ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి అమరావతి నిర్మాణాన్ని తొందరగా కంప్లీట్ చేద్దాము అని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వరల్డ్ బ్యాంకుకి అభూత కల్పనలతోటి అసలు ఈ అమరావతి మునిగిపోతుంది, ఇది మునిగిపోయే ప్రాంతము, కృష్ణానది మధ్యలో కట్టారు
అని ప్రపంచ బ్యాంకుకి లేఖ రాసిన దుర్మార్గపు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇట్లా ప్రవర్తించాడా అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, వీళ్ళ నాన్న బతికున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇట్లాగే ప్రవర్తించేవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఏ పని చేద్దామన్నా కానీ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇట్లాగే లెటర్లు రాసేవాడు, చెడగొట్టడానికి ప్రయత్నం చేసేవాడు, స్కీములు రాకుండా చేసేవాడు, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్లు చేసేవాడు. ఈ తరహా ఏంటి అంటే, వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా, అంటే ఆయన టైం వేరు ఈయన టైం వేరు, కానీ ఒకే రకమైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది దీనికి ఆధారాలు కావాలంటే చాలా చెప్పచ్చు. మీకు ఏ రోజునైనా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో లేని సమయం చూస్తే మీరు రాయలసీమలో వెనుకబడిపోతున్నది, రాయలసీమను పట్టించుకోవట్లేదు అని ఉద్యమాలు చేసేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి మరి అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అప్పుడు రాయలసీమను అభివృద్ధి చేసి ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ అభివృద్ధి కాలేదు అని చెబితే, మరి వాళ్ళ నాన్న 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే దాదాపుగా 11 సంవత్సరాలు అయ్యా కొడుకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇక్కడ ఒక మాట, న్యాయ రాజధాని కర్నూలును అది రాయలసీమను ఉద్ధరించడానికి న్యాయ రాజధాని కర్నూలులో పెడదాం అనుకున్నాము, ఇప్పుడు చంద్రబాబు గారు అదంతా పాడు చేస్తున్నారని చెప్తున్నారు. అదే చెప్తున్నా నీకు. ఆయన 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏమన్నా చేసావా? రాయలసీమకి ఏమన్నా చేసావు? నువ్వు మీ నాన్న కానీ నువ్వు కానీ చేసి ఉంటే మరి ఇప్పుడు మళ్ళీ అదే నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నావు? రాయలసీమ వెనకబాటుతనాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడతావు? నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉంది నువ్వే కదా. నువ్వు రాయలసీమ వెనకబాటుతనం గురించి ఎలా మాట్లాడతావు? ఈ రోజున మీకు రాయలసీమ మొత్తం ఒక ఇండస్ట్రియల్ హబ్గా, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎక్కడొచ్చినాయి? రాయలసీమలో వచ్చినాయా? ఇంకెక్కడన్నా వచ్చినాయా? ఓర్వకల్ ఎక్కడుంది? కృష్ణా జిల్లాలో ఉందా? అంటే ఉపాధి కల్పనలో పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే ఉపాధి కల్పన జరుగుతుంది అనేది బేసిక్ ప్రిన్సిపల్. చంద్రబాబు నాయుడు ప్రతిసారి చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? నువ్వు వాడెవడో పరిశ్రమ పెడతానంటే ప్రభుత్వ స్థలం ఇవ్వటం ఎందుకు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్. మరి వాడెవడో ప్రైవేటు వ్యక్తి వచ్చి పరిశ్రమ పెడతానంటే ప్రభుత్వ భూమి ఇవ్వటానికి నేను వ్యతిరేకం అని జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు. మరి అట్లా చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి సరస్వతి పవర్కి ప్రభుత్వ భూమిని ఎందుకు తీసుకున్నాడు? అంటే తన వరకు వస్తేనేమో పరిశ్రమ పెట్టడానికి భూములు కావాలి, వేరే వాడికైతే ఇవ్వడు. తను సరస్వతి పరిశ్రమ పెట్టాడా? పెట్టలేదు. కడపలో 3 సార్లు కొబ్బరికాయ కొట్టాడు కడప స్టీల్ ఫ్యాక్టరీకి, తీసుకొచ్చాడా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీకు అసలు మొత్తం లెక్కలు ఆర్థికంగా గురువు నీకు. ఈ విషయం ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు. మరి నీ ఆర్థిక గురువుని తెచ్చి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేకపోయావు? కొబ్బరికాయ కొట్టావు కదా, మరి ఎందుకు పెట్టలేకపోయావు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అంటే భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ప్రభుత్వం వచ్చి ఇంకా 5 నెలలు పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే 6 నెలలు అయిపోయింది. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు ఒక్క పరిశ్రమను కూడా రాని వ్యక్తివి, ఒక్కడికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వని వ్యక్తివి. నువ్వేం చెబుతావు? ఎంప్లాయ్మెంట్ విషయం వచ్చేసరికి నేను 2,50,000 మంది వాలంటీర్లను పెట్టాను అంటావు. నువ్వు ఆర్టీసీలో ఎంప్లాయీస్ని ఆర్టీసీని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపి 65,000 మంది నేనే ఉద్యోగాలు ఇచ్చానంటావు. నువ్వు ఇచ్చావా? ఈ వాలంటీర్లు 5,000 రూపాయలు ఉద్యోగం, అది ఉద్యోగమా? నువ్వు చేస్తావా 5,000కి?
జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలకి ఉద్యోగం చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా నెలకు 5,000 ఇస్తాం, చేస్తావా నువ్వు? వాలంటీర్ ఉద్యోగం నువ్వు చేయగలుగుతావా? అది ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ కల్పన అంటున్నాడు. ఇప్పుడు అసలు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన విషయాలు, వాటి మీద విమర్శ చేయాలి అంటే, వాటిని విడమర్చి చెప్పాలి అంటే కనీసం 10 గంటలు పడుతుంది. అందుకనే మనం కొన్ని పాయింట్లే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వరకే మనం మాట్లాడదాం. ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే అన్ని అబద్ధాలు. ఒక్క ఉద్యోగం ఇవ్వాల. నువ్వేం చెప్పావు? నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఒకటి ఇచ్చావా? ఈ క్వశ్చన్ అతను చేసిన పనిని మర్చిపోయి, అంటే 5 నెలల్లోనే మర్చిపోయావా? అంటే మతిమరుపు వచ్చిందా, లేకపోతే వేరే ఏదన్నా రుగ్మత ఉన్నదా? ఆ విషయం చెప్పు ఫస్ట్. 5 నెలలు ఇంకా గవర్నమెంట్ వచ్చి 5 నెలలు కాలేదు. ఈ 5 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సంతకం పెట్టిన ఫైల్ ఏంటి? మెగా డిఎస్సీనే కదా. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే, టీచర్ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి అంటే మొదట సంతకం పెట్టిన ఫైల్లోనే ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దీనికి మెగా డిఎస్సీ అని చెప్పి మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి రిక్రూట్మెంట్ చేయనట్టే కదా. ఇంత చిన్న లాజిక్ ఎట మిస్ అయిపోయావు జగన్మోహన్ రెడ్డి? అంటే నేనిచ్చా అంటే నువ్వు ఏమి ఇచ్చావు? కొత్త ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేస్తే దాని అర్థం ఏంటి? నువ్వు ఇవ్వనట్టే కదా. ఉద్యోగస్తులకు జీతాలు రావట్లేదు అంటాడు. ఏ లోకంలో ఉన్నాడో అసలు ఈ మహానుభావుడు, అసలు ఏ అంశన పుట్టాడో మనకెవ్వరికీ అర్థం కాదు. ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదు అంటాడు. వాలంటీర్లను మళ్ళీ తీసుకోవాలంటాడు. మళ్ళీ నువ్వు చేస్తే కదా. నువ్వు చేసింది ఏంటి? ఇక్కడ మొత్తం కొత్తగా, అంటే ఇప్పటి వరకు నేను ఇంకా శ్రీ సిటీ గురించి, ఇప్పటికే వచ్చిన పరిశ్రమల గురించి, అవన్నీ స్టార్ట్ అయిపోయిన వాటి గురించి నేను మాట్లాడను. కొత్తగా రాబోతున్నవి 10 భారీ పరిశ్రమల మీద నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ జేవి నక్కపల్లి సమీపంలో బంగారాయపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ పోర్టుతో కలిపి తొలి దశ నిర్మాణానికి 61,780 కోట్ల రూపాయల పెట్టుబడి, 21,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5,000 కోట్ల రూపాయలు, 1,495 మందికి ఉద్యోగాలు వస్తాయి. కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ 1,430 కోట్లు, 565 మందికి ఉద్యోగాలు వస్తాయి. టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్లు, 250 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్లు, 200 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1,046 కోట్ల పెట్టుబడి, 2,381 మందికి ఉద్యోగాలు వస్తాయి. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పి 50 కోట్లు, 2,000 ఉద్యోగాలు వస్తాయి. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,240 కోట్లు, 4,000 ఉద్యోగాలు వస్తాయి. గ్రీన్కో సోలార్ ఐఆర్ఈపి ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల రూపాయలు, 1,725 ఉద్యోగాలు వస్తాయి. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,662 కోట్లు, 350 మందికి ఉద్యోగాలు వస్తాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సంస్థ నిన్నగాక మొన్న ఆమోదం తెలిపింది. అంతకుముందు మనం చూసాం సాఫ్ట్వేర్ కంపెనీలు ఎట్లా వచ్చినాయి ఏంటి, అవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాగా మాయ కంపెనీలు కాదు ఇవి. ఇవన్నీ నేను అందుకనే పేర్లు కూడా చదివి వినిపించింది. ఈ పెట్టుబడుల
పెట్టుబడులకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. వీటి పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడులన్నీ జగన్మోహన్ రెడ్డి సమయంలో మనం చూసాం. విశాఖపట్నంలో ఒక పెద్ద సదస్సు పెట్టాడు. ఆ సదస్సులో ఎవరున్నారు అంటే వాళ్ళందరూ ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్కి కోటేసి తీసుకెళ్ళి ఒక టై కట్టి అక్కడ కూర్చోబెట్టాడు. 1 గంట కాగానే అన్నం గంట కొట్టంగానే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్లేట్లు ఎగబడి కొట్టుకొని పీక్కొని లాక్కొని తిన్నారు. పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి టైంలో పారిశ్రామికవేత్తలు 1 గంట కాగానే అన్నం కోసం ప్లేట్ల మీద ఎగబడి పీక్కు తిన్నారు. అటువంటి పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి సమయంలో వచ్చారు. ఇప్పుడు ఆర్సిలర్ మెట్టలు వీళ్ళందరూ కూడా వాళ్ళు 1000 కోట్లు పెట్టేసి, మనం హెచ్పిసిఎల్ రిఫైనరీ గురించి కూడా మాట్లాడుకున్నాం, బీపీసీఎల్, ఎన్ని 1000 కోట్ల రూపాయలు అట్లా వస్తూ ఉంటే, మొత్తం పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అవన్నీ గ్రౌండ్ కావడానికి టైం పడుతుంది. అంత టైం కూడా లేకుండా క్లియర్ కట్గా ఒక స్ట్రాటజీ ఇచ్చి, ఈ స్ట్రాటజీ ప్రకారం పోండి అని చెప్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం తరఫున చూసే బాధ్యత నాది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఐటీ మంత్రి లోకేష్ చెప్తూ ఉన్నాడు. పర్యావరణ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ క్లియర్ విజన్ తోటి ముందరికి వెళ్తూ ఉన్నారు. క్లియర్ కాదు కదా, బ్లర్ విజన్ ఉన్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బ్లర్ విజన్ ఉంది, ఇతనికి కనపడదు సరిగ్గా. దూరదృష్టి కాదు కదా, హస్వదృష్టి కూడా లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిని విమర్శిస్తున్నాడు, ఎద్దేవా చేస్తున్నాడు. ఏదో సంపద సృష్టి అంటే ఏమో అనుకున్నాను, బాధుడే 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 బాధుడే. కాలేజీలు అమ్మి సంపద సృష్టించాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిని ఎగతాళి చేసే కెపాసిటీ ఈయనకి లేదు. ఇంతకు ముందర కూడా, అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ని కట్ చేస్తే అమరావతి నిర్మాణం అప్పుడు అమరావతిని గ్రాఫిక్స్ అని ఇదే వ్యక్తి ప్రచారం చేశాడు. అక్కడ ఏమీ లేదు అన్నాడు, మునిగిపోతుంది అన్నాడు, శ్మశానం అన్నాడు. ఆ శ్మశానంలో కూర్చొని 5 సంవత్సరాలు పరిపాలించాడు. అమరావతి గ్రాఫిక్స్ అని చెప్పి ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేశాడు. అదే విష ప్రచారాన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉన్నాడు. సంపద సృష్టి అంటే ఒక అభూత కల్పన అంటున్నాడు. సంపద సృష్టి అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన సంపద సృష్టి ఏంటి అంటే 10 రూపాయల షేర్ని 6,000కి అమ్ముకొని ఆ డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి తన సొంత కంపెనీల్లో చేశాడు కదా మొత్తం. అది సంపద సృష్టి అంటే. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో సంపద సృష్టి అంటే అది. చంద్రబాబు నాయుడు దృష్టిలో సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్టు కట్టడం, అమరావతిని రాజధానిగా కంప్లీట్ చేయటం, ఇప్పుడు నేను లిస్టు చదివాను కదా, భారీ పరిశ్రమలని తీసుకురావటం, ఇది ఆయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే. సంపద సృష్టి అంటే జగన్మోహన్ రెడ్డికి అస్సలు తెలియదు. బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది, అంటే మూలధన వ్యయం అని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ కేటాయించి తక్కువ ఖర్చు పెట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచరే చెయ్యని వ్యక్తికి ఇంకా సంపద సృష్టి గురించి ఇంకా ఎలా తెలుస్తుంది? ఏ రాష్ట్రానికైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రం మౌలిక సదుపాయాల కల్పనలో అంత అభివృద్ధి సాధిస్తున్నట్టు లెక్క. మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి సమయంలో 15,000 కోట్ల రూపాయలు కేటాయించి
8,000 కోట్లు 9,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు 36,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద బడ్జెట్లో పెట్టి సవాల్ చేస్తున్నాడు, ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెడతాను నేను అని. అంటే మౌలిక సదుపాయాలు కల్పించటం అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి సింపుల్గా చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆ సంపాదించిన డబ్బులన్నీ తినటానికే సరిపోతున్నాయి. అతనికి ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉండవు. అతను ఏం చేస్తాడు, ఏదన్నా అప్పు తెచ్చుకొని తను తిండి విషయంలో కొంత కాంప్రమైజ్ అయ్యి కొంత డబ్బులు ఆ ఇంటికి కడుతూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు సొంతం అవుతుంది. ఈ పెట్టే ఖర్చు ఉంటుంది కదా, తను సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఇల్లు కొనటానికి ఖర్చు పెడతాడే. లోన్ తీసుకుంటే అప్పు చెల్లిస్తాడు, ఈఎంఐలు కడుతుంటాడే. అది సంపద సృష్టించటం అంటే. కొన్ని రోజుల తర్వాత తను కట్టిన ఈఎంఐలు అయిపోతాయి, తనకి ఇల్లు మిగులుతుంది. అది జీవితంలో ఒక వ్యక్తి అభివృద్ధి సాధించటం. అంటే నేను చెప్తున్నది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్లు ఉన్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఒక మిడిల్ క్లాసు, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వ్యక్తులు ఈ విధంగా సొంత ఆస్తులు సమకూర్చుకోవటానికి పిచ్చికలు తీసుకెళ్ళి తమ పిల్లలకి ఒక్కొక్క బియ్యం గింజ పెట్టినట్టుగా వీళ్ళు సంపద సృష్టించుకోవటానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో చేస్తున్న పని ఇది. అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో తెలియని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి 2.5 గంటల పాటు ఈ బడ్జెట్ గురించి, అసలు ఈ కూటమి ప్రభుత్వం గురించి, ఈ 5 నెలల పాలన గురించి ఆయన చేస్తున్న విమర్శలు చూస్తూ ఉంటే ఇతను నిన్నటి వరకు నిద్రపోయి ఇవాళే లేచి వచ్చి మాట్లాడుతాం. అంటే తన 5 సంవత్సరాల పాలనని కట్ చేసేసి మళ్ళీ 2019 ముందరికి వెళ్ళిపోయి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ని, తన పీరియడ్ని మైనస్ చేసేసి ఆ పీరియడ్ని విమర్శిస్తున్నాడు. నువ్వేం చేసావు 2019 నుంచి 24 వరకు నువ్వేం చేసావో చెప్పట్లా. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసిన పనులు ఇప్పుడు చెప్తున్నాడు. తనున్న 5 సంవత్సరాలు కట్ చేసేసి రామ్ గోపాల్ వర్మ సినిమాలాగా మధ్యలో కట్ చేసి ముందు వెనక చూపిస్తున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు అస్సలు అంటే జీరో, ఆయనకి జీరో నాలెడ్జి, జీరో విశ్వసనీయత, అంతా జీరోనే. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.